నర్సరావుపేట నియోజకవర్గంలో టీడీపీ జెండా 2 దశాబ్దాల తర్వాత రెపరెపలాడింది. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు 18,999 ఓట్ల ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు. 2019 ఎన్నికల్లో పరాజయం పాలైన అరవింద్ బాబు టీడీపీ అభ్యర్థిగా మరోసారి బరిలో నిలిచారు. బలహీన వర్గాలు, వ్యాపార వర్గాలు పూర్తి స్థాయిలో అరవింద్ బాబు విజయానికి కృషి చేశాయి. పల్నాటి పౌరుషం, పల్నాటి పౌరుషం, పల్నాటి ఆశా స్వప్నం, మన పల్నాటి ధైర్యం, మన పల్నాటి అరుణ్ గారి నాయకత్వం. జై చంద్రబాబు, జై నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి నాయకత్వం, నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి నాయకత్వం, నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి నాయకత్వం. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. సార్ మిమ్మల్ని అసెంబ్లీ పంపించాను, జగన్ బయటికి పంపించాను సార్. జగన్ బయటికి, సార్ లోపలికి. నుంచోండి అక్క, మీరు నుంచోండి. మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గడిచిన 5 ఏళ్లుగా మరి అధికార పార్టీలో ఉన్న అవినీతిని అన్ని వెలికి తీయడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్ష నేతలు మా అందరూ కూడా అండగా ఉండడం జరిగింది. మేమందరం కూడా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వాళ్ళు 2024లో మరి ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి. మరి కౌంటింగ్ కూడా పూర్తిగా అయిపోయింది. పల్నాడు జిల్లాలో ఒక ఎంపీ సీటు, 7 అసెంబ్లీ సీట్లు కూడా గెలిచాము. ఇదంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారి మరి కష్టం వల్ల మేము గెలవడం జరిగింది. 1983లో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ గెలిచిందో అదేవిధంగా 2024లో మళ్ళీ మేము గెలవడం జరిగింది. పూర్తిగా మేమందరం కూడా మరి ప్రజల కోసం, ప్రజల కొరకు ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవటానికి, ఈ వైసీపీ గూండాల నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవటానికి, మరి అవినీతి దుర్మార్గం నుంచి బయటపడేయటానికి మేమందరం కూడా పోరాటం చేశాము. మా కష్టం ఫలించింది. మరి ప్రజలు మాకు అండగా ఉన్నారు, మమ్మల్ని గెలిపించారు. మరొకసారి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఓటర్లందరూ కూడా చాలా మంచివాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరం అవుద్దో అప్పుడు ఆ పార్టీని గెలిపించుకుంటారు. మరి ఒక్కసారి ప్లీజ్ అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి అందరూ కూడా 5 ఏళ్ళు కష్టాలు పడ్డారు. మరి ఇవన్నీ కూడా భరించి 5 ఏళ్ళు గడిచిపోయినాయి. ప్రజలందరూ కూడా ఒక్కసారి వాళ్ళకున్న కసి, కోపాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చూపించడం జరిగింది. అందువల్ల ఇది ప్రజా విజయం. తప్పనిసరిగా ఈ విజయం మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అంకితం చేయాలని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.